హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత పెద్ద ఎత్తున సంచలనమైనో తెలిసిందే కదా. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్గా మారినాయి. ఏ ఇద్దరు కలిసినా కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే కుతకుతలాడిపోతా ఉంది. ఇక్కడ తెలంగాణలో అయితేనేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో రెడ్డి సామాజిక వర్గం లీడర్లో ఉన్న సంగతి తెలిసిందే. వెలమ రాజ్యాన్ని గద్దె దింపి రెడ్లు అధికారంలోకి వచ్చారని చెప్పి ఇక్కడ సంబరాలు ఎప్పుడో చేసుకున్నారో అదంతా ఒడిసిపోయిన ముచ్చట 13 నెలల క్రితం అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళొకసారి రెడ్డి పోలరైజేషన్కు రెడ్లు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేలాగా ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు విన్న తర్వాత మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసి ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసింది. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేస్తాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే క్రమంలో అది వీడు వచ్చిన తర్వాత జరిగిన విపరీతమైన మార్పు అంటాడు. అంటే నిజంగానే ఒకవేళ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన ఎక్కడ టార్గెట్ చేసిండు? ఒకటి అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడిండు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ ఇద్దరు అధిపతులు ఎవరో ఇంకా ఈ ఆంధ్ర సమాజానికి, తెలుగు సమాజానికి తెలియందా? ఆ కమ్మకుల కుట్రలు, పత్రికలను చేతుల్లో పెట్టుకున్న విధానం, రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలను ఎట్లా అల్లాడించారో తెలీదా? బాబు ఏతర అంటే టీడీపీ ఏతర ప్రభుత్వాలు ఎవరున్నా, చంద్రబాబు కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి ఉన్నా వీళ్ళ ఆటలు, భరతనాట్యం ఏ రేంజ్లో ఉండేదో తెలియదా? ఇప్పుడు సందర్భం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరే ఆయన రండరాజకీయాలు చేసిండా, అరాచక పర్వం సాగించిండా అన్నది ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మనం అందరం సజీవ సాక్ష్యం. అది నడుస్తున్న చరిత్ర. ఏం చేసిండు అన్నది పక్కన పెడితే నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయనకి ఏమైనా అప్రధాన పోస్టులు ఇచ్చి అవమానం చేసిండా అంటే లేదు. అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్న ఈయనను తీసుకొచ్చి కర్నూలు రేంజ్ డిఐజీగా చేసిండు. తర్వాత ఏపీఎస్పీకి బెటాలియన్కు ఐజీని చేసిండు. విశాఖ రేంజ్ డిఐజీగా పోస్టింగ్లు ఇచ్చిండు. కేవలం 5 ఏళ్లలో ఈయనను ఎక్కడ వీలైతే అక్కడ, అంటే ఎక్కడ ప్రాధాన్య పోస్టులు ఉంటే, ఎక్కడ ఏబి వెంకటేశ్వరరావు అంటే సమర్థుడు అనుకుంటే అక్కడ పోస్టింగ్లు ఇచ్చి ఆయనను గౌరవించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. పైగా రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇక ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు లాంటి అప్పట్లో, ఇప్పుడు అంటే ఆయన అయిపోయింది, ఒడిచిపోయిన ముచ్చట, కానీ 2004 ముందు ఎవరు కూడా చంద్రబాబును టచ్ చేయలేరు, ఢీకొనలేరు, హీఈస్ ఇన్విటబుల్ అనే స్థాయిలో ఉన్న చంద్రబాబును ఓడించి సింగిల్ హ్యాండ్తో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి ప్రజా పరిపాలనను అందించడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఏ ఒక్క రోజైనా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు కానీ, గ్రూప్ రాజకీయాలకు కానీ ఆయన టెన్యూర్ ఏమైనా కనిపించిందా? అన్ని ప్రాంతాలను, ఇటు తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, అన్ని రీజియన్లను ఒకటే రీతిలో చూసి ఎంత వీలైతే అంత జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేసిర్రు. ఆరోగ్యశ్రీ పేరుతో పేద ప్రజలకు వైద్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద లక్షలాది మంది యువత చదువుకున్నారు. అట్లాంటి వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడిన ఈ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని కుతకుతలు ఆడిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి తీసుకుంటే 1956లో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి తీసుకుంటే బెజవాడ గోపాల్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మెజారిటీ పాలించింది రెడ్డి సామాజిక వర్గం. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,
తర్వాత మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో సహా మొత్తం ఈ 70 ఏళ్ళ అంటే 7 దశాబ్దాల పాలనా కాలంలో మెజారిటీ అంటే 50 ఏళ్లకు పైబడి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వంలో కావచ్చు, ఇతర ప్రభుత్వాల్లో కావచ్చు, మెజారిటీగా రెడ్డి సామాజిక వర్గం నేతలే ఆంధ్రప్రదేశ్ను పాలించారు. వాళ్ళ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది, శ్రీశైలం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది, ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి. అంటే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా అంటే ట్రాన్స్పరెంట్గానే ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రాజెక్టులను కూడా కట్టింది ఎవరు అంటే అప్పట్లో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నేతలే. ఇదంతా రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఏ రోజైనా అంటే ఈ కమ్మకుల పాలన 1983లో ఎన్టీ రామారావు పాలన కంటే ముందు ఏ ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ రెడ్డి నాయకులు పాలించినప్పుడు అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా? మరి ఎప్పుడూ లేనిది 83 తర్వాతనే కమ్మ సామాజిక వర్గం ఇన్ని వేల కోట్లకు పడగలెత్తి దేశంలోనే అత్యంత సంపన్న వర్గంగా ఎట్లా ఎదిగింది అంటే ఏం లేదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం కమ్మకుల పోలరైజేషన్ జరిగింది. కృష్ణా డెల్టా నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున వలసలు వచ్చి అధికారులు వాళ్ళే అయినరు, తర్వాత సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే అయినరు, స్టూడియోలు వాళ్ళకే కట్టబెట్టినారు. ఏ ఒక్క రెడ్డి సామాజిక వర్గం నేతకైనా హైదరాబాద్లో స్టూడియోలు ఉన్నాయా? మొత్తం ఆ కమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ స్టూడియోలే కదా. మరి రెడ్లు ఒకవేళ వాళ్ళ కోసం వాళ్ళే పనిచేసుకుంటుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండేది? అసలు కమ్మ సామాజిక వర్గం రాజకీయాల్లో ఉండేదా? ఇప్పుడు ఇదే డిస్కషన్ అనమాట. బార్లలో కలిసినా, వైన్ షాప్లలో కలిసినా, లేదంటే ఏదైనా పెద్ద బిజినెస్ ఈవెంట్లో కలిసినా ఇదే ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడిండు, అసలు రెడ్లు మొన్నటికి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాల్సి వచ్చింది, మొత్తం ఎవరికి వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటున్నారట. కేవలం అంటే మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ జనాభాలోనే అంటే ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు 4% మించారు వీళ్ళు. ఈ కమ్మ సామాజిక వర్గం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో 13%, తెలంగాణలో 25% ఉన్న రెడ్లతో యుద్ధం చేస్తారా అనే దగ్గరికి వచ్చిందనమాట ఇప్పుడు ఈరోజు పరిస్థితి. ఓ సురవరం ప్రతాపరెడ్డి, ఓ బెజవాడ గోపాల్ రెడ్డి, తర్వాత సైరా నరసింహారెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఇట్లాంటి వాళ్ళ చరిత్ర అంతా గతంలో కాకతీయుల కాలం నుంచి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం స్థాపించిన రాజ్యాలన్నీ, వాళ్ళు పాలించిన విధానం ఏంది, ఇప్పుడు అన్ని చరిత్ర మొత్తం తీసి కొట్టబోతున్నారనమాట. ఈ పరిణామాలన్నీ కూడా రేపు ఏమైపోతాయో ఇక మీ ఊహకే వదిలేద్దాం. 164 సీట్లు ఇచ్చి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి మంచి పరిపాలన చేయండి రాయ్యా, సుపరిపాలన సాధించండి రాయ్యా అని చెప్పి మీకు అధికారం ఇస్తే, బాబు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం కదా, 45 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందనే కదా ఈయనకు అంత పెద్ద ఎత్తున. మళ్ళా చెప్తున్నా, జగన్ చేసింది రండ్ర రాజకీయమే, సైకో పాలిటిక్సే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించిండ్రే అనుకుందాం. మరి ఆయన ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు మీరు ఏ రేంజ్లో పాలన సాగించాలి? ఇదంతా పక్కన పెట్టి మాట్లాడితే ఆఖరికి దావోస్ వేదికలో అసెంబ్లీలో అయిపోయిందని చెప్పి దావోస్ వేదికలు కూడా సైకో పాలన అని చెప్పి మాట్లాడతారు. మరి మీది సుపరిపాలన అయినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 7 నెలల కాలంలో విపరీతంగా హత్యలు, నడి రోడ్డు మీద నరికి చంపిన ఘటనలు లేవా? ఆడవాళ్ళని చెరిచిన ఘటనలు లేవా? ఏం గడ్డి వీక్తున్నది మరి మీ పాలన? డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో 33,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనరని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు రిపోర్ట్ ఉంది, చెప్తే దారుణంగా ఉంటుందని చెప్పి మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఆ 33,000 మందిని కనుగొన్నారా? సుగాలి ప్రీతికి న్యాయం చేసిర్రా? గత స్టోరీ పక్కన పెట్టండి. ఈ గ్యాప్లో జరిగిన అరాచకాలకు మీరు తీసుకున్న చర్యలేంది? ఇదే వైఎస్ హయాంలో కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇక పచ్చపత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కేటివి అనమాట. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అవినీతి పాలన అయ్యుంటే గత 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అవినీతికి సంబంధించిన స్టోరీ అయినా బ్లాస్టింగ్ న్యూస్ లాగా ప్రజెంట్ చేసిరా? అప్పటిదాకా కుక్కిన పేర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు వల్లె వేస్తాడు, పచ్చపత్రికలు అక్షరాలు రాత్రలు రాస్తున్నాయి. మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని ఛార్జెస్ మోపినరు, ఇన్ని శ్వేతపత్రాలు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినరు, మరి ఏ ఒక్కదాన్నైనా ఎందుకు నిరూపించలేదు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉంది. ఈ కమ్మకుల సామ్రాజ్యం వీళ్ళ బలుపు. గతంలో ఆమె ఎవరు, రేణుకా చౌదరి కూడా, వాడు అసలు భూమి మీద బతకడమే తప్పు, అర్హత కాదు, అర్హత లేదు అని ఆయన మాట్లాడుతారు. మొన్న మధ్య అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు వాడు ఓడిపోయింది కానీ చచ్చిపోలే అని చెప్పి మాట్లాడతారు. ఒక మనిషి మీద ఎందుకు ఇంత విద్వేషం? ఇప్పుడు ప్రజలకు నచ్చలేదు,
పక్కన పెట్టిండ్రు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. దాని తీరుగా పాలించాలి. కానీ ఈ మాటలు ఎందుకు? అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మూలన బీసీలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారనమాట. ఇది అంటే చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారం. మొన్నటి తెలంగాణ ఎన్నికల విషయం తీసుకుంటే మొత్తం అంటే రావుల రాజ్యాన్ని ఎట్టైనా పడగొట్టాలని చెప్పి ఊరూరున రెడ్డి పోలరైజేషన్. ఎందుకంటే మెజారిటీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా రెడ్లు ప్రభావితం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కాపులు మీన్స్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. కూలీలతో కావచ్చు, కింది స్థాయి నిమ్న వర్గాలతో కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఎక్కడ అరాచకాలు చేసే క్యారెక్టర్లు కావు ఆ రెడ్లవి. అందుకే ఒక రెడ్డి ఊర్లో ఉన్నాడంటే, ఒక పెద్ద కామంది ఉన్నాడంటే ఆయన చెప్పినట్టు చాలా వర్గాలు నడుచుకుంటాయి. అది అక్కడ వీళ్ళు అవతల వాళ్ళకి ఇచ్చే గౌరవం, అవతల వాళ్ళు వీళ్ళు తీసుకునే గౌరవం అట్లా ఉంటుంది. కానీ ఓటింగ్ ప్యాటర్ను క్షేత్రస్థాయిలో పోలింగ్ మేనేజ్మెంటు ఆ కారణంగా మొన్న తెలంగాణలో తీర్పు మారింది. ఇంచుమించు 40కి పైగా నియోజకవర్గాల్లో కంప్లీట్గా రెడ్లే పోలింగ్ నడిపించారు. కానీ దారుణమైన పరిస్థితి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల సంస్కరణలు, ఇన్ని రకాల విప్లవాత్మక మార్పులు చేపట్టిన ప్రజలకు, పేద మధ్యతరగతి వర్గాలకు ఇన్ని రకాల మేలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటరాని వాడైపోయాడు. ఎవరికైతే మేలు చేసిండో వాళ్ళు అంటే హత్తుకోలేదు. పైగా అంతకు మించిన సంక్షేమాన్ని ఇస్తారని చెప్పి ఈయన ఒలలో పడినరు. తర్వాత అధికారంలో ఉన్నాం మనం చేయాల్సింది కుల రాజకీయాలు కాదు అని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టి కార్యకర్తలందరినీ పక్కన పెట్టి ఎక్కడ ప్రభుత్వ పాలనా వ్యవహారాలు జోక్యం చేసుకొని ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని సంకనాగిపోయింది అనమాట. ఈ మొత్తం సినారియోలో అత్యధికంగా నష్టపోయింది ఎవరు అంటే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గమే. ఎందుకంటే వ్యాపారాలు, కాంట్రాక్టులు, లిక్కర్ బిజినెస్లు, మెడికల్ ఇట్లా చాలా బిజినెస్లలో వాళ్ళు ఉన్నారు. ఆ సామాజిక వర్గాన్ని ఈ చంద్రబాబు పీరియడ్లో ఈ 10 yearsలో విపరీతంగా టార్గెట్ చేస్తారు. మొన్న సీజ్ ద షిప్ అనే దగ్గర కానించి మొదలు పెడితే ప్రతి రంగంలో రెడ్లు ఆక్యుపై చేసిన ఏ రంగాన్ని కూడా వదలకుండా వాటాలు అయితే వాటాలు, బెదిరింపులు అయితే బెదిరింపులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళతో చూస్తున్న రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు కుతకుతలాడిపోతుంది అనమాట. సో మీకు 2029లో ఖచ్చితంగా ఒక పెద్ద మాస్టర్ స్ట్రోకే ఉంటుంది అని చెప్పి వార్నింగ్లు కూడా వెళ్తా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఇది ఈ పొలిటికల్ రైవలరీ ఏ రేంజ్కు తీసుకుపోతుందో, ఏబి వెంకటేశ్వరరావు మరి అంటే నిజంగానే మాట్లాడిండా, లేకపోతే ఆయన కడుపులో ఉన్నది కక్కేసిండా, మైండ్లోకించి వచ్చినాయా ఆ మాటలు బుల్లెట్ లాగా, లేదంటే చంద్రబాబు గారి పలుకులే ఆయన నోటి నుంచి మాట్లాడిచ్చిండా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారిని టార్గెట్ చేసినట్టయితే కానీ ఏబి వెంకటేశ్వరరావుని ఎవడు దేకాడు. ఆయన రిటైర్డ్ అయిపోయి ఐపీఎస్ అయిపోయింది ఆయన. కానీ ఇట్లా ఈ కుల పెద్దలు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు టార్గెట్ అవుతారు. అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.